శ్రీమతి నమః 108 కాసుల బంగారంతో హారాన్ని వెంకటేశ్వర స్వామి వారు చేయించమన్నారు అని నేను చెప్పాను అనుకోండి. ఆ ఊరు కొందరు 108 కాసులతో బంగారు హారాన్ని చేయించాలా, వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో లక్ష్మీదేవి ఉంది కదా, ఇంకా నయ్యం. మీరు అన్ని ఇలాంటి అబద్ధాలు చెప్పకండి, భక్తి పేరుతో చీకటి వ్యాపారాలు చేయకండి, అక్కడ భక్తి ముసుగు వేసుకుని వ్యాపారాన్ని చేయకండి. ఇంకా స్వామివారు బంగారు నగలు అడిగారా, ఇప్పుడు బంగారం రేట్ ఎంత ఉంది, కాసు ఎంత, ఇంకా మట్టి గాజులో మట్టివో ఏవో అడగచ్చుగా అని కింద కామెంట్లు పెట్టే ప్రబుద్ధులకి కళ్ళు తెరిపించే వీడియో అన్నమాట. 1980వ సంవత్సరంలో అక్టోబర్ చివరి గురువారం నాడు ఒక 20 మంది తిరుమల వచ్చి పేష్కర్ గారితో మాట్లాడుతున్నారు. అయ్యా, వెంకటేశ్వర స్వామి వారు మాకు కల్లో కనిపించి 108 బంగారు కాసులతో హారాన్ని చేయించమన్నారు. మాకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఒక వ్యక్తిని కూడా కలుసుకోమని మాకు చూపించారు. అందుకనే మేము అక్కడ 108 కాసుల బంగారంతో హారాన్ని తయారు చేయించుకుని వచ్చాము. ఈ రోజు గురువారం, రేపు శుక్రవారం నాడు మీరు స్వామి వారికి అలంకరణ చేస్తే మేము చూసి ధన్యులం అవుతామని చెప్పి ఆర్తితో, స్వామివారి మీద ప్రేమతో, స్వామివారి మీద ప్రేమతో చెప్తున్నారు. అప్పుడు పేష్కర్ గారు పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గరికి బృందాన్ని పంపించారనమాట. కర్ణాటకలో నాగరాజు చిక్కమగళూరు అనే గ్రామంలో ఉంటారు. ఈయన ప్రాథమిక ఉపాధ్యాయుడు. ఆయనకేం పెద్దగా ఆర్థికంగా ఏం డబ్బులు లేవు, ఒక బీడు భూమి మాత్రమే ఉంది. అందులో పంటలేవి పండవు. తల్లిదండ్రులని, చెల్లుళ్ళని, అన్నదమ్ముల్ని అందరినీ ఈయనే చూసుకోవాల్సిన బాధ్యత. ఆయనకి ఒక రోజు కల్లో వెంకటేశ్వర స్వామి వారి కనిపించి, నాకు బంగారు నగలు చేయించవా 108 కాసులతో అని చెప్పి అడిగారు. సరే, పొద్దున లేచారు, ఆ విషయాన్ని మర్చిపోయారు. తిరుమల నుంచి ప్రసాదాన్ని ఎవరో తీసుకొచ్చి నాగరాజు గారికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు నాగరాజు గారు ఏం చేశారు అంటే కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. కుటుంబ సభ్యులందరూ ఏమనుకున్నారంటే, మా ఆడవాళ్ళం మా మెళ్ళలో బంగారపు మంగళసూత్రం ఉంది కదా, అవి అన్ని వేసి చేయించినా గానీ 2 కాసులకు మించి బంగారం రాదు, ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. సరే, దాన్నేమో వాయిదా వేశారు. ఈ లోపు మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి కల్లో కనిపించి, నాకు నగ చేయించవా అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే ఈసారి నాగరాజు గారు ఏమనుకుంటారంటే, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, మనమేమో ఒక రాగి కాసుల పేరు తయారు చేయించేసి మధ్యలోనేమో వెండి కాసులు వేసి స్వామివారికి సమర్పణ చేద్దాము అని అనుకుంటారు. సరే, అలా తీర్మానించేసుకున్నారు. రాత్రి మళ్ళీ కలొస్తుంది. వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ కనిపించి, నాకు 108 కాసులతో బంగారు నగ చేయించవా అని అడుగుతారు. ఈసారి నాగరాజు గారు అస్సలు ఊరుకోరనమాట. ఆయనకి ఎంత బాధ వచ్చేస్తోందంటే, స్వామివారు స్వయంగా వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను చేయించలేకపోతున్నానే అనే బాధ ఆయన్ని దహించి వేస్తుంది. సరే, స్వామివారు అడిగారు, దాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆయనదేగా, వీళ్ళ చేతులు ఎక్కడుంది? అప్పుడు స్వామివారికి నమస్కారం పెట్టుకుని ఎలా అయినా సరే 108 కాసులతో బంగారు నగని చేయించాలని అనుకుంటారు. సరే, మళ్ళీ వాళ్ళందరూ ఇంట్లో మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకుని చూడండి, వాళ్ళ ఆర్తి, ప్రేమ, భగవంతుడి మీద వాళ్లకు ఉన్న అపారమైన నమ్మకం చూడండి. ఆగాడిది గుడ్డు కల్లో కనిపించారు, అదేదో భ్రమ అని అనుకోలేదు. వెంకటేశ్వర స్వామి వారు 3 సార్లు అడిగారు అంటే, స్వామి వచ్చి నన్ను అడిగారు, నా జీవితం ఇంతకంటా ధన్యం అయిపోతుందా అని చెప్పి నాగరాజు గారు, ఆ కుటుంబం ఎంతో ఆర్తితో ఒక పూట మాత్రమే భోజనం చేసి ఇంకొక పూట వాళ్ళు పస్తులు ఉండి ఆ డబ్బుతో ఎంతైతే వస్తుందో బంగారాన్ని చూడాలి అని అనుకున్నారు. 6 నెలల పాటు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉపవాసం ఉన్నారు. ఒక పూట మాత్రమే భోజనం చేశారు. ఒక పూట భోజనం చేస్తూ 6 నెలలు ఉపవాసం ఉండాలి అంటే వాళ్ళ మనసులో ఎంత తపన ఉండాలి వెంకటేశ్వర స్వామి వారి మీద. ఆ తపనతో వీళ్ళు 6 నెలల పాటు ఉపవాసం ఉండి ఎంత డబ్బు వచ్చిందో పోగేసుకుంటే 2 కాసులు వచ్చింది. ఇంకా 106 కాసులు మిగిలిపోయాయి. ఏం చేయాలో అర్థం కాల. ఈ లోపు ఏమైందో తెలుసా, వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఈ నాగరాజు గారికి బీడు భూమి ఉంది కదా, దాని పక్కనే నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటైంది. ఈయన బీడు భూమి గుండా నీరు పారుతూ ఆయన బీడు భూమి కాస్త సస్యశ్యామలమైపోయి అక్కడ పంటలు పండిస్తే ఆ పంటలు దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిపోతే, ఏదైతే స్వామివారు 108 కాసులతో బంగారు హారాన్ని చేయించమన్నారో అది చేయించేశారు. దీనికి దాదాపుగా ఒక 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాల పాటు కష్టించి 108 కాసులతో బంగారు హారాన్ని తయారు చేసి తిరుమల వచ్చారనమాట.
ఈ విషయాన్నంతా అక్కడ పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న తపన, వాళ్ళు స్వామి వారి కోసం చేసిన ఆ త్యాగం ఇవన్నీ గుర్తుకొచ్చి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు పివిఆర్కే ప్రసాద్ గారు. అప్పుడు అంటారు, ఏదైనా స్వామివారికి సమర్పణ చెయ్యాలి అంటే హుండీలో మాత్రమే వేస్తారు, దశాబ్దాలుగా ఆ నిబంధన ఉంది, కానీ మీరు హారాన్ని వేయమంటున్నారు స్వామివారికి, అలా వేయాలి అంటే వర్తన చెల్లించాలి. వర్తన అంటే ఇప్పుడు మనం ఏదైతే నగను తయారు చేసామో దానికి సంబంధించి డబ్బులను అక్కడ కడితే అప్పుడు స్వామివారికి అలంకరణ చేస్తారనమాట. వీళ్ళ ఆర్థిక పరిస్థితి అప్పుడు చెప్తారు, మా దగ్గర తిరిగి వెళ్ళడానికి డబ్బులు మాత్రమే ఉన్నాయి, అంతకు మించి ఒక్క పైసా కూడా మా దగ్గర లేదు, మేము స్వామివారి కోసం ఈ 108 కాసుల పేర తీసుకుని వచ్చాం, ఎలా అయినా స్వామివారికి అలంకరిస్తే మేము ధన్యులమైపోతాం, కళ్ళారా చూసుకుంటాం, మమ్మల్ని ధన్యులని చెయ్యండి, మాకేదైనా కష్టం వస్తే ఒక వ్యక్తిని చూపించారు అని అన్నారు కదా అంటూ ఆగిపోయి, గుర్తొచ్చింది, మీరే ఆ వ్యక్తి మీరే అని ఎంతో ఉద్వేగంతో చెప్తూ ఉంటే పివిఆర్కే ప్రసాద్ గారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటే ఆ ఆనందాన్ని చూసిన వాళ్ళు మాత్రమే అనుభవించగలుగుతారనమాట. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చేశారో తెలుసా, ఆ హారాన్ని, ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టి స్వామివారికి అలంకరింపజేసి ఆ 20 మంది కుటుంబ సభ్యుల్ని స్వామివారి ఎదురుగుండా కూర్చోబెడితే వాళ్ళ యొక్క తపన, ఆర్తి, స్వామివారికి ఆ నగని సమర్పణ చేసేటప్పుడు కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు కారిపోతూ ఉంటే, గోవిందా మా జీవితాన్ని ధన్యం చేశావు కదయ్యా అని వాళ్ళు తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి భక్తుడి యొక్క జీవితం ఎంత ధన్యమైపోయిందో కదా. ఇప్పుడు చెప్పండి, స్వామివారికి హృదయ స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా, మరి ఎందుకు 108 కాసులతో ఆయన హారాన్ని చేయించమన్నారు? మట్టి హారం చేయించమనొచ్చగా, మట్టి గాజులు చేయించమనొచ్చగా. ఈ ప్రస్తావన నేను ఎందుకు చేశాను అంటే, ఒక ఆలయం గురించి, ఆ ఆలయంలో జరుగుతున్న అద్భుతాల గురించి చెప్తుంటే భక్తి పేరుతో చీకటి వ్యాపారాలని బురద జల్లే వాళ్ళకి కళ్ళు తెరిపించాలి అని. అమ్మవారి గురించి అంతహీనంగా మాట్లాడే వాళ్ళు ఈ స్థాయిలోనే ఉంటారు. ఈ స్థాయి వాళ్ళకి రావాలి అంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. మనం ఈ స్థాయిలో ఎప్పటికీ ఆలోచించలేం, ఈ స్థాయిలో మాత్రమే ఆలోచిస్తాం. కాబట్టి అమ్మవారిని కూడా చీకటి వ్యాపారాలతో ముడిపెట్టేస్తున్నారు. నాకు కింద కామెంట్లో అడుగుతున్నారు, సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరిగేవన్నీ అభూత కల్పనలట కదా, వ్యాపారం చేస్తున్నారట కదా, అమ్మవారు కల్లో కనిపిస్తారా అని. ఇప్పుడు తిరుమలలో జరిగింది సంఘటన, ఏం చెప్తారు సమాధానం? అమ్మవారు ఒక భక్తుణ్ణి ఏమైనా అడిగారు అంటే దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇప్పుడు అనగలరా? 108 కాసుల బంగారం ఒక్కొక్క కాసు ఎంత రేటు ఉంది, అసలు చేయించగలరా? వ్యాపారం చేస్తున్నారా అని తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళని ఎవరైనా అడుగుతారా? అక్కడ మొక్కులు హుండీలో వేసే వాళ్ళందరినీ వెయ్యకండి, వ్యాపారం జరిగిపోతోంది, ఇది ఇక్కడ అందరికీ ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటారా? అమ్మవారి మహిమలు తెలియాలి అన్నా, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది ఇక్కడ పుట్టించాలి అమ్మవారు. ఇక్కడ పుట్టించినంత కాలం మనం ఇక్కడతో మాట్లాడతాం. ఈ నోరు ఏదైతే మాట్లాడుతుందో, ఏదైతే చెప్తుందో అది అనేస్తాం. మన కర్మని మనతో పాటు తెచ్చుకుంటున్నాం. భగవంతుడి విషయంలో అనవసరమైన మాటలు మాట్లాడాము అంటే కర్మ వెనకాల వచ్చి తీరుతుంది. మన స్థాయి ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచించకూడదు. కనీసం కలలో కూడా మనం ఇలా ఆలోచించలేకపోతే మన దౌర్భాగ్యం ఎలా ఉంటుంది? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.